హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రుక్మిణి. ఇవాళ మీకు సింపుల్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. కటింగ్ స్టిచ్చింగ్. ఫస్ట్ మీరు క్లాత్ తీసుకోండి. కాటన్ క్లాత్ అయితే కనుక ఒక 4 hours నానబెట్టి తర్వాత మీరు స్టిచ్ చేయడానికి రెడీ చేసుకున్నారంటే తర్వాత మీకు లూజ్ టైట్ ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇది తీసుకున్నాను, నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టిన దీన్ని. ఈ క్లాత్ వచ్చేసి డిజైన్ మనకి 2 sides ఉంది. ఒకవేళ 1 side డిజైన్ ఉంటే మనం ఫోల్డింగ్ వేరే చేసుకోవాలి. 2 side డిజైన్ ఉంది. దీన్ని మీరు సీదా సైడ్ కాకుండా ఉల్టా సైడ్ ఫోల్డ్ చేసుకోండి. కోర్ టు కోర్ ఫోల్డ్ చేసుకోండి. టూ సైడ్స్ ఫోల్డ్ చేసిన. ఇప్పుడు మనకు 4 layers. ఇప్పుడు 2 layers, ఇవి ఒక 2 layers. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. సో డిజైన్ సేమ్ వచ్చింది కాబట్టి నేను మొత్తం ఒకేసారి తీసుకున్నా, ఫ్రంట్ అండ్ బ్యాక్. తర్వాత మీకు ఓపెన్ సైడ్ నుంచి లెంత్ స్టార్ట్ చేయండి. ఇది ఓపెన్ సైడ్, ఇది క్లోజ్ సైడ్. ఇక్కడ మనకి క్లోజ్ ఉండడం వల్ల హ్యాండ్స్ కి అడ్జస్ట్ అవుతుంది క్లాత్. మెజర్మెంట్ ప్రకారం బాడీ మెజర్మెంట్స్ తోని స్టిచ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు అది ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఎక్స్ట్రా క్లాత్ మీరు ఫస్ట్ తీసేసేయండి. ఇప్పుడు 1 inch, ఈ 1 inch మనకి కింద స్టిచెస్ లోకి వెళ్తుంది కాబట్టి నేను 1 inch క్లాత్ పెట్టుకున్నా. ఈ 1/2 inch ఫోల్డింగ్ ఒకటి, 1/2 inch ఫోల్డింగ్ ఒకటి, 1 inch ఎక్స్ట్రా తీసుకున్నా. ఫస్ట్ మనం లెంత్ చూసుకుందాం. లెంత్ వచ్చేసి ఇక్కడ 40 ఉంది. లెంత్ 40 పర్ఫెక్ట్ పెట్టేసిన. తర్వాత 1/2 inch స్టిచెస్ లోకి పోయిన తర్వాత మనకు లెంత్ సేమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ షోల్డర్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి షోల్డర్ తీసుకుంటున్నా. 15 inches షోల్డర్ కాబట్టి అందులో హాఫ్ చేసుకోండి. హాఫ్ అంటే 7.5, ఫుల్ అయితే 15 inches వస్తుంది. మనకు డబుల్ ఫోల్డింగ్ కాబట్టి 7.5 చాలు. తర్వాత 1/2 inch స్టిచెస్లోకి ఇది మీరు ఒక లైన్, స్ట్రైట్ లైన్ తీసుకుంటే దానివల్ల మీకు షోల్డర్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ చెస్ట్ చూసుకుందాం. చెస్ట్ వచ్చేసి 35 inches ఉంది. బాడీ మెజర్మెంట్స్ అది మనం బాడీ మెజర్మెంట్స్ 35 కాబట్టి 2 inches యాడ్ చేసుకుంటున్నాను నేను. 37 అంటే 4 fold, 9.2 4 fold పైన. నెక్స్ట్ వేస్ట్ 33, కొంచెం లూజ్ అనుకుంటున్నాం కాబట్టి వేస్ట్లో 1 inch చాలు మనకి. ఆమె 33 ఉంది, 34 పెట్టేస్తున్నా. 34 అంటే 4 fold పైన 8.5 తీసుకుంటున్నా. తర్వాత హిప్ వచ్చేసి 45. అలాగే స్లిట్ లెంత్ తీసుకొని తర్వాత హిప్ చెక్ చేసుకోండి. స్లిట్ లెంత్ వచ్చేసి 21. ఈ 21 inches స్లిట్ లెంత్ దగ్గర మనకి హిప్ అడ్జస్ట్ కావాలి. హిప్ వచ్చేసి 45 అంటే 4 fold పైన 11.2. మీరు ఇప్పుడు దీన్ని కలిపేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి కనది 17 inches ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 17 స్టిచెస్ లోకి ఆల్రెడీ మనం పెట్టేసేసినాం. ఇక్కడ పైన స్టిచెస్ లోకి పెట్టేసేసినాం క్లాత్.
తర్వాత 8.5, 8.5 కాబట్టి 17 వచ్చేస్తుంది. ఇది హై నెక్. తర్వాత గేరా వచ్చేసి మీకు స్ట్రైట్ కావాలి అనుకుంటే హిప్తో స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. గేరా మాకు ఎక్స్ట్రా కావాలనుకున్నప్పుడు 1.5 ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా పెట్టుకొని 1.5 or 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని హిప్ నుంచి మార్క్ చేసుకోండి. ఇలా చేయొచ్చు. సో నేనైతే ఇప్పుడు ఇది తీసుకుంటున్నా, స్ట్రైట్ కట్ కాబట్టి స్ట్రైట్ తీసేసుకుంటున్నా, ఇది కాదు. తర్వాత 1.5 ఇంచ్ స్టిచెస్లో క్లాత్ మార్క్ చేసుకోండి. స్లిట్ దగ్గర వచ్చేసరికి 1 ఇంచ్ ఉండాలి మన క్లాత్, ఫోల్డింగ్కి ఈజీ అవుతుంది. ఇది మీకు ఈజీగా ఉండడానికి మార్క్ చేసుకోండి స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు, తర్వాత అక్కర్లేదు. అది స్లిట్ దగ్గర జస్ట్ 1 ఇంచ్ క్లాత్. ఈ లైన్ వచ్చేసి మీకు పర్మనెంట్ లైన్, ఇది వచ్చేసి ఫోల్డింగ్ లైన్. ఇది ఎక్స్ట్రా క్లాత్ మనకి 1 ఇంచ్. హై నెక్ పెట్టుకుంటున్నాం బ్యాగ్ కాబట్టి నెక్ కాస్త బ్రాడ్ ఉండాలి. సో నేను 3 ఇంచెస్ వైడ్ తీసుకుంటున్నాను నెక్. నార్మల్ అయితే 2.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు మినిమం. చాలా సన్నగా ఉన్నారంటే వాళ్ళకి 2 ఇంచెస్ చాలు. మీడియం కాబట్టి నేను ఇప్పుడు దీన్ని 3 ఇంచెస్ పెట్టుకుంటున్నా. తర్వాత ఇది స్టిచ్ చేసిన తర్వాత మనకి 1/2 ఇంచెస్ స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 1/2, ఇక్కడ 1/2, 4 ఇంచెస్ షోల్డర్ మిగులుతుంది మనకి. క్రాస్ పెట్టేసుకొని నెక్ డీప్ 7 ఇంచెస్ నెక్ డీప్ అన్నప్పుడు 7 దగ్గర మార్క్ చేసుకోండి. పైన 3 ఇంచెస్ తీసుకున్నాం, ఇక్కడ 3 ఇంచెస్ ఇది బాక్స్ గీసేసుకోండి. రౌండ్ అయితే జస్ట్ 1/2 ఇంచ్ మెజర్ చేసుకోండి. రౌండ్ నెక్ అంటే ఇలా 1/2 ఇంచ్ మెజర్ చేసుకొని ఆ 1/2 ఇంచ్లో బ్రాడ్ రౌండ్. ఒకవేళ మీకు వీ కావాలి అనుకుంటే 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఆ 1.5 ఇంచ్ నుంచి మార్కింగ్ డైరెక్ట్ స్ట్రేట్ చేసుకొని దాన్ని జస్ట్ కర్వ్ తిప్పేసేసేయండి. లైట్ వీ వచ్చేస్తుంది. కంప్లీట్ వీ అన్నప్పుడు మీరు 4 ఇంచెస్ తీసుకోవాల్సి ఉంటుంది. 3.5, 4 ఇంచెస్ తీసుకొని స్టిచ్ చేయొచ్చు. ఇది కంప్లీట్ వీ వస్తుంది. నేను ఇప్పుడైతే స్టార్ నెక్ తీసుకుంటున్నాను. ఏ తీసినా మీరు ఈ బాక్స్ లోపలనే ఉండాలి. నాకు స్టార్ కావాలి కాబట్టి మినిమం నెక్ వైడ్ మనకి నెక్కి తాకినట్టు ఉండదు కాబట్టి నేను 4 ఇంచెస్ దగ్గరే ఒక మార్క్ చేసుకుంటున్నా. దీన్ని స్టార్ లాగా గీసేస్తున్నా. ఇది ఓన్లీ పైంది మాత్రమే తీసుకోవాలి మనము. ఫ్రంట్ లేయర్ ఇది స్టార్ కట్ చేస్తున్నాను నేను. అలాగే బ్యాక్ నెక్ హై నెక్ కాబట్టి హై మినిమం 3 ఇంచెస్, 2.5, 3 ఇంచెస్ పెట్టుకోవాలి. నేను 3 ఇంచెస్ పెట్టేసుకుంటున్నా. ఈ 3 ఇంచెస్ సేమ్ ఈ 3 ఇంచెస్ ఇది ఒక బాక్స్ గీసి బ్రాడ్ రౌండ్ జస్ట్ 1/2 ఇంచ్ మెజర్ చేసుకోండి అంతే. 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ని రౌండ్ చేసేస్తున్నా. ఇది కట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఫ్రంట్ని పక్కనే పెట్టేసి చేయండి, లేదంటే ఫ్రంట్ కట్ అయిపోతుంది. ఇది షోల్డర్ కటింగ్. స్టిచెస్లో క్లాత్ కలిపి తర్వాత లైన్నే మీరు కట్ చేయండి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా లైన్ కట్ గీసుకున్నాం, దాన్ని కట్ చేస్తున్నాను నేను. మనకు సింక్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఎక్కువ అక్కర్లేదు క్లాత్, జస్ట్ 1.5 ఇంచ్ పెట్టేసిన నేను. ఇక్కడ వీ పెట్టుకున్న వల్ల మనకి స్లిట్ మార్కింగ్ ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. దీన్ని ఒకసారి లైన్ చేసుకోండి, మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇది కంప్లీట్ మనకి ఫ్రంట్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి
మంచి షేప్ కావాలి అనుకున్నప్పుడు డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ మార్కింగ్ ఒకటి జస్ట్ 9 ఇంచెస్ మినిమం, పిల్లలకైతే 7 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది, మీడియం సైజు. షోల్డర్లో స్టిచ్ తర్వాత వచ్చే దీంతో 9 ఇంచెస్ పెట్టిన తర్వాత 4 ఇంచెస్, ఇది వైడ్. డాట్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. సేమ్ ఇక్కడ కూడా 4 ఇంచెస్ పెట్టుకొని ఒక లైన్ గీసేసుకోండి. దీన్ని జస్ట్ ఇలా ఈ షేప్లో స్టిచ్ చేయడం వల్ల మనకి నెక్ డ్రెస్ స్ట్రక్చర్ సూపర్గా వస్తుంది. ఇది ఇలా ఫోల్డ్ అవుతుంది. ఓకే, బాడీ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ కట్ చేసుకుందాం మనం. హ్యాండ్స్ వచ్చేసి పైన సైడ్ మిగిలిన క్లాత్లో మనకి హ్యాండ్స్ వచ్చేస్తాయి. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. సో నేను ఇది ఓపెన్ చేసుకుంటున్నా క్లాత్ని. ఫోర్ ఇంచెస్ ఉంది. ఓపెన్ చేస్తే నాకు డబుల్ క్లాత్ వచ్చేసేస్తుంది, అందుకని ఓపెన్ చేసుకుంటున్నా క్లాత్. హ్యాండ్స్లో కూడా మనం లెంత్కి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నా ఇది లెంత్లోకి. 5 ఇంచెస్ మార్కింగ్ నుంచి 5 ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకోండి. తర్వాత 1/2 ఇంచ్ ఇంకొకటి. ఇప్పుడు వచ్చేసి లూజ్ 14 ఇంచెస్ లూజ్ కావాలి కాబట్టి నేను డబుల్ ఫోల్డ్ ఉంది కదా 7, 2 హ్యాండ్స్కి డబుల్ 7 ఉంది. తర్వాత మీరు ఆర్మ్ రౌండ్లో లెంత్ పర్ఫెక్ట్ రావాలి అన్నప్పుడు మినిమం 2.5 ఇంచ్ లెంత్ దగ్గర ఆర్మ్ రౌండ్ వచ్చేస్తే మనకు హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్ ఉంటుంది. క్యాప్ లాగా అనుకున్నప్పుడు 3 ఇంచెస్ డౌన్లోకి పెట్టుకోవాలి. ఇది క్యాప్ కాదు, నార్మల్ హ్యాండ్. సో ఆర్మ్ రౌండ్ లెంత్ 17 ఆర్మ్ రౌండ్. 8 చూసుకోండి. 8 ఇంచెస్ దగ్గర మీరు మార్కింగ్ చేస్తే 1/2 ఇంచ్ రౌండింగ్లో వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మెజర్ చేసుకోండి. 8.5. 2 పాయింట్స్ ఎక్కువ పెట్టుకుంటున్నా. ఆ 2 పాయింట్స్ ఎందుకు, కట్టింగ్లో ఆర్మ్ రౌండ్ కటింగ్ షోల్డర్ ఉంది కదా, అది ఇది అడ్జస్ట్ అయిపోతుంది. 2 పాయింట్స్ ఎక్కువ పెట్టేసుకోండి. ఇప్పుడు స్టిచ్చెస్లోకి మీరు హ్యాండ్స్ కూడా సేమ్ 1.5 ఇంచ్ స్టిచ్చెస్లోకి పెట్టేసుకోండి. ఫ్రంట్ సైడ్ మనకి లో కటింగ్ చేయడం వల్ల ఫ్రంట్ మడత రాకుండా ఉంటుంది. జస్ట్ 1/2 ఇంచెస్లో ఈ 1 ఇంచ్ తర్వాత ఆర్మ్ రౌండ్ 1 ఇంచ్ తర్వాత మీరు స్టార్ట్ చేయండి. మళ్ళీ షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ వరకు రౌండ్ సేమ్ ఉండాలి. 2 ఇంచెస్ వరకు ఈ మిడిల్లోనే మీకు ఈ రౌండ్ రావాలి, అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. లేదంటే హ్యాండ్లో మడతలు వచ్చేస్తాయి. ఈ మార్కింగ్ పెట్టుకోవడం ఫ్రంట్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఇలా ఒక చిన్న మార్క్ పెట్టుకోండి. తర్వాత షోల్డర్ సెంటర్ పాయింట్ పెట్టుకోవడానికి, ఇది షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది మీకు. సో హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్ క్లాత్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఈ నెక్ కటింగ్ తీసాం కదా, ఆ పీస్ తీసేసుకోండి. దాన్ని ఎక్స్ట్రా, ఒకవేళ క్యాన్వాస్ పేపర్ ఉంది అంటే క్యాన్వాస్ పేపర్ పెట్టండి, లేదు అంటే ఉన్న క్లాత్ని డబుల్ వేసేసేయండి. నెక్ షేప్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. నేను క్యాన్వాస్ పేపర్ పెడతాను కాబట్టి ఇది నార్మల్గా తీసేసుకుంటున్నా. జస్ట్ మీకు చూడడానికి ఒక లేయర్ కట్ చేసి చూపిస్తా.
ఈ పీస్ ఇలా తీసుకొని ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి అడ్జస్ట్మెంట్ కోసం. మీరు దీన్ని కట్ చేయడం స్టార్టింగ్ కాబట్టి కట్ చేయడం రాదు. సో ఇలా మార్క్ చేసుకోండి ఫస్ట్. తర్వాత 1 ఇంచ్ మార్క్ చేసుకోండి ఈ ఫోల్డింగ్. నెక్ మార్కింగ్ ఎగ్జాక్ట్లీ మార్కింగ్ మీద కట్ చేయండి. ఈ అవుట్లైన్ మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఫోల్డింగ్కి కావాలి మనకు కాబట్టి. స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇది. పీస్ వచ్చేసింది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇది ఇక్కడ పెట్టేస్తున్నా. బ్యాగ్ కూడా సేమ్ అలాగే చేసేసుకుంటే సరిపోతుంది. బ్యాగ్ చిన్న నెక్కే కాబట్టి జస్ట్ హెమ్మింగ్ పట్టి వేసేస్తాను నేనైతే. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మీరు తర్వాత చిన్నపిల్లలకి ఫ్రాక్కి లేదంటే కర్చీఫ్ మాస్క్ యూజ్ చేసుకోవచ్చు. ఇది అలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.